హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం నిన్నటి వీడియోలో ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేశాం. సో ఈ ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి ఇంకా ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్కి అసలు రిలేషన్ ఏంటి, అవన్నీ నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్కి ఇది పార్ట్ 2 వీడియో అనమాట. సో నిన్న మనం కొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్ని చూసాం. సో ఆ స్టాండర్డ్ రిజల్ట్స్కి ప్రూఫ్ అవన్నీ కూడా నిన్న చూడడం జరిగింది. సో ఇవాళ ఇంకొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్కి ప్రూఫ్ మనం చూద్దాం అనమాట. సో ఇవాళ ఫస్ట్ రిజల్ట్ మనకు వచ్చేటప్పటికి కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ. సో కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇక్కడ మీరు కనుక చూస్తే కరెక్ట్గా కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై, ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేది 2 యాంగిల్స్. సో ఈ 2 యాంగిల్స్ మనకి ఏమైనా అయి ఉండొచ్చు, లైక్ 30 degrees అయి ఉండొచ్చు, 45 degrees, 90 degrees, 360 degrees, అలా ఏమైనా ఉండొచ్చు. సో ఆ యాంగిల్స్ని బట్టి ఇక్కడ ఏ అండ్ బి వాల్యూస్ డిసైడ్ అవుతాయి. సో మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్. సో ఇది మనకి క్లియర్ అయిపోయింది. సో ఏ అండ్ బి కాన్స్టెంట్ వాల్యూస్. సో ఇప్పుడు మనకి వచ్చే ఫస్ట్ ఫార్ములా వచ్చేటప్పటికి సైన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2ab డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మనకి ఫస్ట్ ఫార్ములా. సో ఈ యొక్క ఫార్ములాకి మనం ప్రూఫ్ కనుక చూడాలి అని చెప్పంటే ఫస్ట్ మనకి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కండిషన్, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ కండిషన్ మనం వెరిఫై చేసుకోవాలి. సో మనం ఏదైనా ఒక సమ్ని ప్రూఫ్ కనుక కానీ షో దట్ కానీ అట్లా ఏమైనా చేస్తే మనం తీసుకుంటే ఏదైనా ఎల్హెచ్ఎస్ అన్న తీసుకుంటాం, లేదంటే ఆర్హెచ్ఎస్ అన్న తీసుకుంటాం. ఎల్హెచ్ఎస్ కనుక తీసుకుంటే ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేస్తాం, లేదు ఆర్హెచ్ఎస్ కనుక తీసుకుంటే ఎల్హెచ్ఎస్ని మనం ప్రూవ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని బట్టి, ట్రాన్స్ఫర్మేషన్స్ని బట్టి ట్రిగ్నామెట్రీ బేస్డ్ యూస్ చేసుకొని ఈజీగా సమ్స్ని సాల్వ్ చేయలేం. సో అందుకని చెప్పి మనం ఇట్లా వాల్యూస్ మనకి ఇచ్చినప్పుడు మనం ఈ యొక్క వాల్యూస్ని బట్టి మనం చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఏ అండ్ బి వాల్యూస్ని బట్టి ఇప్పుడు అంటే నేను ఆర్హెచ్ఎస్ని తీసుకొని ఎల్హెచ్ఎస్ని ప్రూవ్ చేస్తానని చెప్పి చెప్తాను అనమాట. సో ఇక్కడ ఇది ఆర్హెచ్ఎస్, ఇది ఎల్హెచ్ఎస్. సో మనకి ఆర్హెచ్ఎస్ వచ్చేటప్పటికి మైనస్ 2ab డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ మనకి మైనస్ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ మైనస్ని కొద్దిసేపు ఆన్ హోల్డ్లో పెడదాం అనమాట. అంటే కొద్దిసేపు దీన్ని లేదు అని చెప్పి అనుకుందాం. సో అనుకుంటే అంటే ఇక్కడ ఎందుకు అట్లా అనుకోమంటున్నాను అని చెప్పంటే ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్తో మనకి చిన్న సైన్తో మనకి సమ్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఈ మైనస్ సైన్తో మన సమ్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో అందుకని చెప్పి దానికి వచ్చేపు హోల్డ్లో పెట్టి లాస్ట్లో ఆ మైనస్ని తీసుకొచ్చుకుందాం. సో మనకి ఇక్కడ ఏ అండ్ బి వాల్యూ వచ్చేటప్పటికి కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు బి. సో ఈ రెండు మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏ అండ్ బి వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఇది మనకి ఏ వాల్యూ, అలానే సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఇది మనకి బి వాల్యూ, హోల్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఇక్కడ మనకి కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై హోల్ స్క్వేర్. సో ఇది మనకి ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి ఎలాబరేషన్. సో కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, సో కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, అలానే ఇక్కడ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై, కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై, నెక్స్ట్ మైనస్ కాస్ వై ఇంటూ సైన్ ఎక్స్ అండ్ మైనస్ కాస్ వై ఇంటూ సైన్ వై హోల్ డివైడెడ్ బై ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ వై మైనస్ 2 కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ వై ప్లస్ 2 సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై, దీని ఎలాబరేషన్. సో ఈ ఎలాబరేషన్ మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏంటంటే 2 ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై మైనస్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ వై ఇంటూ సైన్ వై. అంటే ఏం లేదు, జస్ట్ స్టెప్ పైన ఉన్నదే జస్ట్ ఎలాబరేట్ చేసి రాస్తున్నా. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సో మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1.
సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకి 1. అలానే కాస్ స్క్వేర్ వై సైన్ స్క్వేర్ వై, సో ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేస్తే మనకి 1. నెక్స్ట్ మనకు మిగిలింది 2 కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ 2 సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. సో ప్లస్ 2 ఇంటూ 2 కామన్ తీసుకొని ఇక్కడ నేను కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై. సో మనం ఫస్ట్ ఇక్కడ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై. సో ఇది మనకి వచ్చిన నెక్స్ట్ స్టెప్. సో ఇందాక నేను స్టార్టింగ్లో కొద్దిసేపు మైనస్ మర్చిపోండి అన్నాను కదా, ఇప్పుడు ఆ మైనస్ని తీసుకొని రండి. సో ఇక్కడ మైనస్ తీసుకొచ్చుకుంటే 2 ఇంటూ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ వై ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఇంటూ సైన్ వై. ఇప్పుడు నెక్స్ట్ వై 2 ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అని చెప్పంటే మనకి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం మైనస్ తీసుకున్నాం కదా, కొన్నిసార్లు ఈ మైనస్ వల్ల మనకి ఎన్ని పొరపాట్లు జరుగుతాయి మీకు అర్థమైపోతుంది ఈజీగా. సో 2 ఇంటూ ఇక్కడ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ సైన్ వై కాస్ వై సైన్ ఎక్స్. సో ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాము అని చెప్పంటే అంటే కలిపికట్టుగా రాసేసుకుందాం. ఇక్కడ రెండు వేరియబుల్స్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ రెండు వేరియబుల్స్ సేమ్ ఉన్నాయి. సో ఈ రెండింటిని ఒక కాన్స్టెంట్ కింద రాసుకుందాం. సో ఇప్పుడు మనం సైన్ వై ఇంటూ కాస్ వై మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై హోల్ డివైడెడ్ బై 2 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ వై. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి 2 ఇంటూ ఇక్కడ సైన్ వై ఇంటూ కాస్ వై మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఇక్కడ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ఇది మనకి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా. సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కాబట్టి ఇది మనకి సైన్ ఎక్స్ మైనస్ వై అవుతుంది ప్లస్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఇది మనకి సైన్ ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ వై. సో ఇప్పుడు ఈ 2ని మల్టిప్లై చేశారనుకోండి లోపలికి మనకి ఏమవుతుంది 2 టైమ్స్ ఆఫ్ సైన్ వై ఇంటూ కాస్ వై minus 2 times of cos x into sin x plus 2 times of sin of x minus y whole divided by 2 plus 2 times of cos x minus y. ఇదేంటి 2 times of cos x minus y. సో ఇక్కడ మీరు చూస్తే మనకి sin 2 theta is equal to 2 sin theta into cos theta. ఇది మనకి ఫార్ములా. సో దీన్ని ఆ ఫార్మ్ కింద రాసుకుంటే నేను sin 2y minus sin 2x plus 2 times of sin x minus y divided by 2 plus 2 cos x minus y. సో ఇప్పుడు దీని కరెక్ట్ చూస్తే మీరు sin c మైనస్ sin d ఫార్ములా ఉంది. సో మనకి ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్లో sin c మైనస్ sin d ఫార్ములా ఏంటి అంటే 2 cos c plus d by 2 into cos into sin c minus d by 2 into sin c minus d by 2. సో ఇప్పుడు ఇది రాసుకోండి మీరు ఇక్కడ దీన్ని ఎట్లా రాస్తారు అని చెప్పంటే 2 into cos 2y plus 2x divided by 2 into sin 2y minus 2x divided by 2 plus 2 times of sin x minus y whole divided by 2 plus 2 times of cos x minus y. సో ఇక్కడ మీరు ఈ 2 కామన్ తీసుకుంటే ఈ 2s అన్ని క్యాన్సిల్ అయిపోతాయి మనకి. సో 2s అన్ని క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ సైన్ ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ వై రావాలి. సో నేను ఇక్కడ మైనస్ కామన్ తీసుకొని ఎక్స్ మైనస్ వై అని చెప్పి రాసుకుంటాను. సో ఎక్స్ మైనస్ వై అని చెప్పి రాసుకుంటే ఇక్కడ నాకు ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ వై హోల్ డివైడెడ్ బై 2 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ వై. సో మనకి నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏంటంటే ఇక్కడ సైన్
ఎక్స్ మైనస్ వై కామన్ కనుక తీసుకున్నాం అనుకోండి. సో ఎక్స్ మైనస్ వై కనుక కామన్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ వై, ఇక్కడ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 మిగులుతుంది. హోల్ డివైడెడ్ బై 2 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ వై. సో ఇక్కడ మీరు నేను మైనస్తో కనుక దీన్ని చేశాను అని చెప్పంటే నాకు వై మైనస్ ఎక్స్, ఇక్కడ కూడా నాకు వై మైనస్ ఎక్స్. సో ఈ మొత్తం మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇట్ లాస్ట్ మనకి ఆన్సర్ ఎక్కడ ల్యాండ్ అయిపోతాము అని చెప్పంటే సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. సో మనం స్టార్టింగ్ ఎల్హెచ్ఎస్ అంటే ఆర్హెచ్ఎస్ తీసుకుంది ఏం తీసుకున్నాం, టూ టైమ్స్ ఆఫ్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఏబీ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఆన్సర్ లాస్ట్ ఎక్కడ ల్యాండింగ్ అయింది, సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. సో అంటే ఇక్కడ ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్కి మనం ప్రూవ్ చేశాం కాబట్టి ఈ యొక్క ఫార్ములా ఏదైతే ఉందో మనకి ఇక్కడ నేను రాసింది అది సైన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2ab డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మనం హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనం ఎట్లాగన్నా ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇవి ఏంటంటే మనకి రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్, మనకి మెయిన్స్లో ఇవన్నీ అడగరు కానీ ఐపీఈ బేస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇటువంటి అంటే థియరీ లైక్ ఎగ్జామ్స్లో అయితే ఇవి ఎక్కువగా అడగడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా కొన్ని వాల్యూస్ ఉన్నాయి మనకి. సో ఆ వాల్యూస్ నేను ఇక్కడ రాస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగచ్చు. సో సైన్ 9 degrees ఈజ్ ఈక్వల్ టు 1/4 టైమ్స్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ రూట్ 5 minus under root of 5 minus root 5 that is equal to cos 81 degrees. ఇప్పుడు అలానే మనకి cos 9 degrees is equal to 1/4 times of square root of 3 plus root 5 plus square root of 5 minus root 5 that is equal to sin 81 degrees. సో ఈ టూ వాల్యూస్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, కంపౌండ్ యాంగిల్స్, అట్లానే మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, ఈ మూడిట్లో కొన్ని కవర్ అయిన వాల్యూస్ అన్ని నేను చెప్పుకుంటా రావడం జరిగింది. సో అట్లానే ఈ చాప్టర్లో మనకి ఇటువంటి వాల్యూస్ మనకి ఎక్కువగా కవర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుంచుకోవాల్సినవి ఇవే అనమాట. సో నెక్స్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా ఈజీ, అది అంత కష్టం కాదు. ఇది ఒక రిపీటెడ్ మెయిన్స్ క్వశ్చన్ అని కూడా మీరు అనుకోవచ్చు. సో ఏంటంటే మనకి సైన్ ఏ ప్లస్ సైన్ 3a ప్లస్ సైన్ 5a ప్లస్ సైన్ 7a. సో ఇది వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇచ్చిన క్వశ్చన్ని మనం ఎలా చేయాలి, ఈ సమ్ని మనం ఎలా చేయాలి, ఇది అసలు మెయిన్స్ క్వశ్చన్ అట్లా అని చెప్పి నేను చెప్తున్నాను, కానీ ఇది మనకి ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా అని మనం అనుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే బేస్డ్ ఆన్ ఫార్ములా. సో ఇవన్నీ మనం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను ఫార్ములాస్ డిస్కస్ చేస్తాను అని చెప్పి అన్నాను, కాకపోతే ఇటువంటి సమ్స్ కొంచెం ఎక్కువ డిస్కస్ చేసుకుంటూ వెళ్తే మనకి టాపిక్ ఈజీగా అర్థమవుతుందని చెప్పి సమ్స్లోకి వచ్చాను అనమాట. సో ఇప్పుడు కరెక్ట్గా దీనికి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మనకి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. సో ఫార్ములా ఏంటంటే సైన్ సి ప్లస్ సైన్ డి. సో సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఏంటంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2, ఇది మనకి ఫార్ములా. సో ఇక్కడ సైన్ సి ప్లస్ సైన్ డి, సో ఇక్కడ సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి. సో ఇక్కడ మనం 2 సైన్, ఇక్కడ సి ప్లస్లో ఏముంది మనకి ఏ ప్లస్ 3a డివైడెడ్ బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ 3a డివైడెడ్ బై 2 ప్లస్ ఇక్కడ మనకి సైన్ 5a. సో ఇక్కడ 2 సైన్ కాబట్టి సో 2 సైన్ 5a ప్లస్ 7a డివైడెడ్ బై 2 ఇంటూ కాస్ 5a మైనస్ 7a డివైడెడ్ బై 2. సో ఇక్కడ మనకి 2 సైన్ a ప్లస్ 3a 4a డివైడెడ్ బై 2. సో మనకి ఇక్కడ 2a ఇంటూ కాస్ a మైనస్ 3a మైనస్ 2a బై 2 మైనస్ a. సో కాస్ ఆఫ్ మైనస్ అని చెప్పండి, మనకి పాజిటివ్ వస్తుంది కాబట్టి సో కాస్ a ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ సైన్, సో 7 ప్లస్ 5 12 బై 2 మనకి 6a ఇంటూ కాస్ 5 మైనస్ ఇక్కడ మనకి మళ్ళీ a. సో ఇది మనకి వచ్చిన వాల్యూ. సో ఇక్కడ మీరు కనుక కరెక్ట్గా చూస్తే కాస్ ఏ 2. సో ఈ రెండు మనకి కామన్గా ఉన్నాయి కాబట్టి 2 కాస్ ఏ మనం బయటికి తీసుకుంటే మనకి సైన్ 2a ప్లస్ సైన్ 6a, ఇది మనకి వచ్చింది. మళ్ళీ దీనికి మనం సైన్ సి ప్లస్ సైన్ డి చేయాలన్నమాట. సో 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఏ ఇంటూ 2 సైన్ సి ప్లస్ డి బై 2, సో 2a
plus 6a divided by 2 into cos c minus d by 2. So 2a minus 6a divided by 2. That implies 2 cos a into 2 times of sin 6 plus 2 8. 8 by 2 manaki 4. So sin 4a into cos 6 minus 2 4. 4 by 2. 4 by 2 manaki 2. So 2a. So that is equal to manaki 2 2s are 4 cos a into cos 2a into sin 4a. సో ఇది మనకి వచ్చిన ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనం ఈ ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే ఫార్ములాస్ని యూజ్ చేసుకొని సింపుల్గా సమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇంకొక చిన్న సమ్ ఉంది. సో ఆ సమ్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే దీనికి కొంచెం లాజిక్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో లాజిక్ ఏంటంటే ఇప్పుడు సమ్ ఇస్తున్నాను. సో సమ్ ఏంటంటే మనకి కాస్ 48 degrees ఇంటూ కాస్ 12 degrees. సో ఇది మనం చూస్తే మనం వాల్యూస్ తెలుసా తెలీదా ఇట్లా మనం డైలమాలో పడిపోతాం. సో మనకి ఏంటంటే 2 cos a cos b అని ఒక ఫార్ములా ఉంది. సో 2 cos a cos b ఫార్ములా ఏంటి అంటే cos a plus b plus cos a minus b is equal to ఈ వాల్యూ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ మీకు తెలిసిందే, కానీ ఇట్లా రావాలి అని చెప్పండి ముందు ఈ ఈక్వేషన్కి మీరు మల్టిప్లై అండ్ డివైడ్ ఇట్ విత్ 2 చేయాలన్నమాట. సో 2 times of cos 48 into cos 12 degrees. సో ఇప్పుడు మనకి 2 times of cos 48 degrees into cos 12 degrees whole divided by 2. సో ఇప్పుడు ఈ ఫామ్లోకి వచ్చింది కాబట్టి దీన్ని ఇట్లా రాసుకోవాలి. సో దట్ ఇంప్లైస్ cos ఏ వాల్యూ వచ్చేటప్పటికి మనకి 48 plus 12 plus cos a minus b. సో 48 minus 12 హోల్ డివైడెడ్ బై 2. ఇక్కడ 2 మర్చిపోకూడదు. సో మనకి 48 plus 12 సో మనకి 60. సో cos 60 degrees plus 48 minus 12. సో 48 minus 12 అంటే ఇది 8 minus 2 6 4 minus 1 3. సో cos 36 degrees హోల్ డివైడెడ్ బై 2. సో మీ అందరికీ తెలిసిందే మనం cos 36 degrees వాల్యూ వచ్చేటప్పటికి √5 plus 1/4. సో నేను అనుకున్నది కరెక్టే. సో cos 36 మనకి √5 plus 1 divided by 4. సో మీ అందరికీ తెలుసు cos 60. సో cos 60 అని చెప్పంటే మనకి sin 30. సో cos 60 అంటే మనకి sin 30. సో sin 30 వాల్యూ మనకి హాఫ్. సో ఇప్పుడు మనకి cos 60 degrees ఏంటి అని చెప్పంటే హాఫ్ ప్లస్ √5 plus 1/4 హోల్ డివైడెడ్ బై 2. సో ఇప్పుడు మీరు కనుక ఎల్సిఎం కనుక తీసుకున్నారు అని చెప్పంటే మనకి ఈజీగా ఇది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోదాం. ఎల్సిఎం తీసుకొని ఈ సమ్ ఆన్సర్ చూసేద్దాం. సో ఎల్సిఎం తీసుకుంటే మనకి 2కి 4కి మనకి 4 ఎల్సిఎం. నెక్స్ట్ 2 plus √5 plus 1 డివైడెడ్ బై 2. సో ఇక్కడ √5 plus 3/4 ఇంటూ 1/2. సో ఇంటూ 2/1 కదా. సో ఇంటూ 1/2. సో మనకి ఇక్కడ వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆప్షన్స్ ఇట్లా డివైడ్గా ఇచ్చారా లేదు అని చెప్పంటే ఏమన్నా కలిపి ఇచ్చారా అని చెప్పి చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఆప్షన్స్ కలిపే ఇచ్చారు. సో √5 plus 3/4 2 8. సో ఇది మనకి ఆన్సర్. చూసారా ఇట్లా మనం చిన్న చిన్న లాజిక్స్ గుర్తుంచుకుంటే చాలు. అండ్ అట్లానే ఇప్పుడు నాలాగా మీరు మర్చిపోకుండా వాల్యూస్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే cos 36 అనగా జనరల్గా నాకు స్ట్రైక్ అవ్వలేదు. ఇప్పుడు నేను కూడా ఒక చోట రాసుకున్న ఫార్ములాస్ బుక్ ఓపెన్ చేసుకొని సడన్గా ఓపెన్ చేసి చెప్పడం జరిగింది. సో దీని వాల్యూ √5 plus 1/4. అట్లానే sin 36 degrees వచ్చేటప్పటికి మనకి √5 minus 1/4. సో ఇట్లా కొన్ని వాల్యూస్ అంటే కొన్ని ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇంపార్టెంట్ అనమాట. సో వీటిని మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి, అసలు మర్చిపోకూడదు అనమాట. సో ఇంకా కొన్ని వాల్యూస్ ఉన్నాయి. సో ఆ వాల్యూస్ నేను ఒకసారి మళ్ళీ ఇక్కడ రాసేస్తాను. సో సచ్ దట్ మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. సో వాల్యూస్ ఏంటి అని చెప్పంటే మనకి sin 72 degrees. సో sin 36 degrees వచ్చేటప్పటికి మనకి ఇది కాదు వాల్యూ. సో మనకి sin 36 degrees వచ్చేటప్పటికి నేను ఇక్కడ లాస్ట్ పేజ్లో ఇక్కడ రాస్తున్నాను. సో ఫస్ట్ మనకి వచ్చేటప్పటికి sin 18 degrees is equal to √5 minus 1/4 is equal to cos 72 degrees and cos 36 degrees is equal to √5 plus 1/4 that is equal to sin 54 degrees. అట్లానే మనకి cos 54 degrees
is equal to cos 54 degrees is equal to square root of 10 minus 2 root 5 divided by 4. That is equal to sin 36 degrees. నెక్స్ట్ అట్లానే సో ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ మనం గుర్తుంచుకోవాలి. అట్లానే ఇప్పుడు sin 54 అయిపోయింది, మనకి 36 అయిపోయింది. సో 54 ప్లస్ 36 ఎంత మనకి 90. అట్లానే ఇప్పుడు sin 36 వాల్యూ వచ్చింది, sin 54 డిగ్రీస్ వాల్యూ వచ్చేసింది. అట్లానే ఇక్కడ sin 72 degrees value. So sin 72 degrees is equal to square root of 10 plus 2 root 5 divided by 4. So 72 degrees అంటే ఇక్కడ మనకి of course cos 18 degrees. So ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి, ఇక్కడ 72 తెలిస్తే 18 cos 18 తెలుస్తుంది. అట్లానే sin 18 తెలిస్తే cos 72 తెలుస్తుంది. అంటే ఏ ఒక్క దానికి మనం మ్యాచింగ్ చేసుకోలేము ఈ వాల్యూస్ని. సో అందుకని చెప్పి ఈ మ్యాక్సిమం ఈ యొక్క 4 వాల్యూస్ని మనం గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. సో నాలాగా మర్చిపోకుండా మీరు ఈజీగా సమ్స్ని తొందరగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కిందన్న రెడ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన గంట సింబల్ని నొక్కండి. సచ్ దట్ మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.